Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం టీఎస్ఎం జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి 1455 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి ముందు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాడో చూసుకోమనండి, 3 సార్లు ఫెయిల్ అయ్యానంటాడు అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఒక మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒకటే అన్నాడు, నేను నా మీద రాష్ట్ర ప్రజలు చూపించిన అభిమానానికి నేను ప్రతి ఇంటికి ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, ఒక కొడుకులా ఆ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క చదువు బాధ్యత నేను మోస్తాను అని ముందుకొచ్చి మన పిల్లల యొక్క చదువుకి సంబంధించిన ప్రతి విషయం కూలంకషంగా తెలుసుకుని ఇవాళ జగనన్న విద్యాకారిక ఎంత గొప్పగా అంటే ఇక్కడున్న విద్యార్థులు చూస్తూ ఉంటే ఎంత కళకళలాడుతూ ఉన్నారో, ఎంత కలర్ఫుల్గా ఈ ప్రాంగణం ఉందో, ఎంత సంతోషంగా ఒక పూల వనానికి వెళ్తే ఆ పూలు చూసి ఎలాగైతే మనం మైమరిచిపోయి ఉంటామో ఇక్కడున్న బాలబాలికలు ఆ చిన్నారుల్ని చూస్తూ ఉంటే అటువంటి వాతావరణం ఇక్కడ కలిగినందుకు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన హృదయపూర్వకమైన ఇవాళ విశేషమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఒక్కరికి తీసుకోని విధంగా ఆర్థిక పరమైన అంతరాలతో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో, ఎవరు ఎలా ఉంటున్నారో అన్న భేదం లేకుండా ఇవాళ సమాజంలో ఉన్న పిల్లలందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలతో సమానంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగా ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాల మూలంగా వాళ్ళ నాడు నేడు కాన్సెప్ట్ తోటి స్కూల్స్ బాగు చేయడం కానీ జగనన్న విద్యాకారిక ద్వారా పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని, ఎందుకంటే ఇవాళ జగనన్న విద్యాకారిక ద్వారా పిల్లల్లో ఏదో బట్టలు ఇచ్చాడు, షూస్ వేసుకున్నారన్నది కాదు, ఒక ఆత్మన్యూన్యత భావం ఉండేది పిల్లల్లో. మావయ్య జగన్ మావయ్య పుట్టినరోజు సందర్భంగా మావయ్య మేనకోడళ్ళకి, మేనల్లుళ్ళకి 8వ తరగతి చదువుకునే వాళ్ళ పిల్లలందరికీ కూడా ట్యాబ్ల రూపంలో ఒక ఉన్నత విద్యకి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యకి, అంటే ఇంటర్నేషనల్ ఇవాళ మన ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువగా వెళ్ళాలని కోరుకునే కంట్రీ ఏది? USA. అమెరికా వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. ఇవాళ అమెరికాలో ఉన్న స్కూల్స్లో బోధించే కంటెంట్ ఏదైతే ఉందో అదే కంటెంట్ని మనం 8th స్టాండర్డ్ 8th క్లాస్ నుంచి కూడా మన పిల్లలందరినీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదివించే ఆలోచనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరికీ, మన పిల్లలందరికీ ఇచ్చే కానుక ఈ ట్యాబ్ల రూపంలో ఇస్తూ ఉన్నారు.
ఈరోజు శుక్రవారం ఉదయం 9 నుండి 1 గంట వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమం పేద ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వ అధిక విద్యుత్ ఛార్జీలపై పెంపుపై ధర్నా కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో తాలూకా ఆఫీస్ సెంటర్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి అధిక కరెంటు బిల్లులు వచ్చే వినియోగదారులు వచ్చి మీ విద్యుత్ కష్టాలను తెలియజేసి ఈ కార్యక్రమను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపు తాడేపల్లిగూడెంలో రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అధిక విద్యుత్ ధరల మీద ధర్నా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి జిల్లా వ్యాప్తంగానూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. మనం తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో తాడేపల్లిను కేంద్రంగా చేసుకుని శిబిరం ఏర్పాటు చేసి మరి ఈ విద్యుత్ గుదిబండగా మారింది ప్రజలకి, వినియోగదారులకి. దాన్ని నిరసిస్తూ రేపు తాడేపల్లిలో నిరసన శిబిరం ఏర్పాటు చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మెల్ల ఉంచి విద్యుత్ ధరలని తగ్గించాలని, దీనికి ప్రతి కార్యకర్త అలాగే వినియోగదారుడు ప్రజలందరూ సహకరించి మరి రేపు నిర్వహించే విద్యుత్ ధర్నాను సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలామంది పేద ప్రజల మీద కూడా విద్యుత్ రెట్టింపు ధరలు వేయడం జరిగింది. కాబట్టి దాన్ని తగ్గించాలని మరి ఆందోళన చేసి ధర్నా చేయాలని మరి రాష్ట్రపతి గారికి ఈ రోజున ఈ ధర్నా చేసి కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ పూర్వకంగా ప్రజలందరికీ పార్టిసిపేట్ చేయవలసిందిగా రేపు 10 గంటల నుంచి 1 గంట వరకు తెలియజేస్తాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మన పట్టణ అధ్యక్షులు మరి సురేష్ రెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ పార్టీ నాగేశ్వరరావు, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ గారు, ఓబీసీ నాయకులు, పట్టణ అధ్యక్షులు నరసింహమూర్తి గారు, అలా గంగాధర గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ మన దగ్గుబాటి పురంధేశ్వర అధ్యక్షుడైన దగ్గుబాటి పురంధేశ్వర ఆజ్ఞ ప్రకారం ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుదల మీద 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా రేపు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ప్రారంభించి 4-5 రోజులు ఈ కార్యక్రమం చేయమని మా పార్టీ నుంచి ఆదేశాలు రావటం, దానికి అనుగుణంగా మరి పట్న అధ్యక్షులు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో తాలూకా ఆఫీస్కి ఆపోజిట్గా టెంట్ వేసి ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుద్ది. ఈ ధర్నాలో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల పెంపుదల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. దీని మీద పురంధేశ్వరరావు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిరుపేదలైన పేదవారు వాళ్ళు కట్టలేని అమౌంట్ కూడా మరి వేలాది రూపాయలు కరెంటు బిల్లు రావటం, దాని మీద ఆందోళన చెందడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే రేపటి రోజున ఈ నియోజకవర్గ స్థాయిలో అత్యధిక కరెంటు బిల్లులు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళ శిబిరం దగ్గరికి వస్తే వాళ్ళని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క బిల్లుల మీద ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మేము సిద్ధం. దాన్ని మేము హైలైట్ చేసుకుని ఈ ప్రభుత్వానికి, లోకల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాటి మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పలువురు వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లిగూడెంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైకాల శ్రీనివాస్, వైసీపీ నాయకులు జి నాగు, కె భాస్కర్ రావు, ధర్మరాజు, డి సాయిబాబా, జగజ్జీవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన ప్రీతం నేత పొట్టు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ తాడేపల్లిగూడెంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజల కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలోనే కాదు
ఈ దేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజాభిమానం పొంది భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేస్తాకి ప్రజల ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు కొట్టు సత్యనారాయణ గారు కూడా ఆయన బాటలో పయనిస్తూ ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా ఈ రోజున ఈ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కేక్ కట్ చేయడమనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వస్త్రదానం, పళ్ళు వృద్ధులకి పళ్ళు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి భారతదేశంలోనే సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1గా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈ పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా నియోజకవర్గం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని 50వ జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో పండుగ వాతావరణంలో ఈ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా పార్టీ ఆఫీసులో అలాగే అన్నదాన కార్యక్రమం అలాగే రాష్ట్రంలో కూడా మెగా క్యాంప్ కట్టడం చేసింది. ఎంతో ఆనందదాయక విషయం. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టారంటే ఆ నాయకుని యొక్క ఆయన మార్గంలో అందరూ అనుసరించి వెళ్తూ ఉన్నది మనకు చాలా సంతోషంగా. 50 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలతో చాలా సంతోషం. ఎందుకంటే 6 సంవత్సరాలు ఆయన పాదయాత్ర చేసి ఏవైతే హామీలు చెప్పారో హామీలు నిలబెట్టుకుంటారని చెప్పేటువంటి ఏకైక సంబంధ నాయకులు చేసిన ఆ రోజు 150 సీట్లు గెలిపించు వేళ ఆయన ప్రతిరోజు మేము పోటీలు కూడా 170 సీట్లు నెగ్గాలని చెప్పేసి అది ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా ఎంతో ఏడ్చుతోటి 170 సీట్లు ఆయన పుట్టినరోజు కానుక ఇవ్వాలని చెప్పేసి మేమందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ తీర్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా వైద్యపరంగా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ హాస్పిటల్లో ఎక్కడ డాక్టర్లు కొత్త లేకుండా డాక్టర్లు నియమించుకోవడం జరిగింది. రోజు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనంద హర్షవంతులటువంటి చేస్తున్నటువంటి రోజు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి నాదని నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ కరోనా మహమ్మారి టైంలో ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాసుకుని టెస్టుల్లో కానీ అలాగే ట్రీట్మెంట్లో కానీ వాళ్ళ యొక్క మరి వసతులు కల్పించడంలో కానీ పలు సేవా కార్యక్రమాలను కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దక్షతను యావత్ భారతదేశం కూడా ఇవాళ గుర్తించింది. మరి అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి మరి కావాలనేటువంటిది కూడా గతంలో ఉన్నటువంటిది. అటువంటి మహనీయ పుట్టినరోజు సందర్భంగా మరి అందరి తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఆయనకు జన్మదిన వేడుకలు చేయడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో విద్యా సంస్థలోని ప్రయత్నం క్లబ్ సౌజన్యంతో పట్టణంలోని కోడె వెంకట్రావు మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మాగంటి అన్నపూర్ణమ్మ ఉన్నత పాఠశాల, పెంటపాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, పోస్ట్ బేసిక్ ఎస్టీవియన్ పాఠశాల, కే పెంటపాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సార్ ఎలా చూడండి.
అంగన్వాడీల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ రాణి, నాగేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా వాళ్ళ సమస్యల్ని పెడచెవిన పెడతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సోదరులను చర్చలకు పిలవాలి, వారి న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు 11,500 టీచర్కి 7,000 రూపాయలు ఆయాకి ఇస్తూ ఉన్నారు. ఈ చాలని జీతాలతో, పెరిగిన ధరలతో మేము ఎలా బ్రతకాలి? మీరు ఇచ్చినటువంటి హామీయే అధికారంలోకి రాకముందు అంగన్వాడీ సోదరీమణులకు తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నావు. 4.5 ఏళ్లు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అంగన్వాడీ సోదరీమణులకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ సోదరీమణుల సమస్యలు పరిష్కరించాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి. ఈ రోజున ఏళ్లకేళ్ళు చాకరీ చేస్తూ ఉన్నాం. అయినా మరి అంగన్వాడీ వర్కరు, హెల్పరు రిటైర్ అయిన తర్వాత కనీసం గ్రాడ్యుటీ లేదు, పెన్షన్ సౌకర్యం లేదు. గ్రాడ్యుటీ ఏదైతే మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి లబ్ధులు ఏవైతే ఉన్నాయో ఏమీ కూడా అమలు కావడం లేదు. అలాగే నువ్వు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అంగన్వాడీ సోదరీమణులకు ఏ రకంగా కూడా అమలు కావడం లేదు. ఈరోజు మరి లబ్ధిదారులుగా మరి అనేక రకాలైనటువంటి సేవలు పొందుతున్న ప్రజానికానికి నాణ్యమైనటువంటి సరుకులు రావడం లేదు. మరి ఐసిడిఎస్కు నిధులు లేవు. ఈరోజు సమస్యల విలయతాండవం చేస్తూ ఉంది. మరి ఈ సమస్యలను పరిష్కరించు, లేకపోతే మా యొక్క సమ్మె తీవ్రతరం అవుతుంది. నువ్వు అందరికీ బట్టలు నొక్కుతావు కదా జగన్మోహన్ రెడ్డి, అంగన్వాడీ సోదరీమణులకు కూడా బట్టలు నొక్కు, వాళ్ళ యొక్క జీతాలను పెంచు. చాలని వేతనాలతో బ్రతకడం చాలా కష్టసాధ్యమవుతుంది. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే మా యొక్క సమ్మెని తీవ్రతరం చేయడానికి నువ్వే బాధ్యత వహిస్తావు. మరి ఈ రోజు ఈ పోరాటం ఉధృతం కావడానికి నువ్వే కారకుడు అవుతావు. కావున ఇప్పటికైనా చర్చలకు పిలిచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.